శివరాత్రి వచ్చేస్తోంది. శివపూజలో మారేడు దళాలకి ప్రత్యేక స్థానం ఉందని తెలిసింది. అయితే మారేడు దళాలే కాకుండా ఇంకా చాలా విశేషాలు చెప్పారు. ఒక తెల్ల జిల్లేడు పువ్వుతో పూజ చేస్తే 10 బంగారు నాణేలతో చేసిన ఫలితం, ఒక గన్నేరు పువ్వుతో చేస్తే 1000 తెల్ల జిల్లేళ్లతో చేసిన ఫలం, ఒక మారేడు దళం సమర్పిస్తే 1000 గన్నేరు పూలతో చేసిన ఫలం, ఒక పద్మపత్రంతో చేస్తే 1000 మారేడు దళాలతో చేసిన ఫలం, ఒక శివమల్లె పువ్వుతో చేస్తే 1000 పద్మపత్రాలతో చేసిన ఫలం, ఒక ఉమ్మెత్తి పువ్వుతో 1000 శివమల్లితో చేసిన ఫలం, ఒక వాకుడు పువ్వుతో 1000 ఉమ్మెత్తి పూలతో చేసిన ఫలం, ఒక తుమ్మి పువ్వుతో 1000 వాకుడు పూలతో చేసిన ఫలం, ఒక రెల్లి పువ్వుతో 1000 తుమ్మి రెమ్మలతో, ఒక జమ్మి రెమ్మతో 1000 రెల్లి పూలతో, ఒక నల్ల కలువ 1000 జమ్మి రెమ్మలతో సమానం. మనస్సైకం చేతః సరసిజం ఉమానాథ భవతే అని శంకర్లు శివానంద లహరిలో చెప్పినట్టు అన్నిటికంటే మనస్సును శివునికి సమర్పించడం ముఖ్యమని మర్చిపోవద్దు.